నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యలంక బీచ్ లో మంత్రి అనగానితో కలిసి సాహస క్రీడలను ప్రారంభించిన కందుల దుర్గేష్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మార్చాలనేదే లక్ష్యమని వెల్లడి. ప్రభుత్వ పెద్దలు ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోపిడీ చేస్తున్నారు. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఫైర్. గత వైసీపీ హయాంలో జగనన్న ఇల్లు పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తుంటే చంద్రబాబు దేవుడినే నిలువున దోచేస్తున్నారు. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్రాన్ని 2029 నాటికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో సాహస క్రీడలను మంత్రి అనగాని తో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లా పర్యాటక లోగో బ్రాండ్ బే ఆఫ్ బాపట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సూర్యలంకలో 15 కోట్లతో త్వరలో హెలిపోర్ట్ నిర్మించి పర్యాటకులకు హెలిరైడ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశ్ నరేంద్ర వర్మ, ఏపీడీటీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. క్రమంగా రూపొందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ ప్రకారమే ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ కానివ్వండి, అదేవిధంగా ఆల్ టెరైన్ వెహికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి కార్యక్రమాలు. నేను ప్రత్యక్షంగా ఇవాళ వాటర్ లోపలికి వెళ్ళాను. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు అది ఏటీవీ ఆ వెహికల్ మీద కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఒక మంచి అనుభూతిని ఇచ్చేటువంటి అంశాలు. కేవలం వచ్చాం, సముద్రాన్ని చూసాం, కాసేపు అక్కడ కూర్చోం అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా ఒక మధురానుభూతిని పొంది తిరిగి ఇళ్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలనిపించే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంపూర్ణంగా అనువుగా ఉన్నటువంటి ప్రాంతం సూర్యలంక బీచ్. ఇక్కడ అందుకే ఒక పక్కన వాటర్ స్పోర్ట్స్, మరో పక్కన ఏవైతే మనకి హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్గా, ఒక సమగ్రమైనటువంటి పర్యాటక కేంద్రంగా బాపట్లని, ముఖ్యంగా సూర్యలంక బీచ్ని తయారు చేయాలనే ప్రయత్నంలో ఇవాళ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. పర్యాటకులు మంచి అనుభూతిని పొందుతారు. లోపలికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ తిరిగిన తర్వాత మంచి అనుభూతి వస్తుంది. అందువల్ల అందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ఎక్కువగా వచ్చి ఈ పర్యాటక కేంద్రంలో ఉన్నటువంటి అనుభూతిని పొందాలి. తద్వారా ఇక్కడ ఉండటానికి కూడా వీలుగా త్వరలోనే రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. స్టే చేయండి, 2-3 రోజులు ఉండి ఫుట్ఫాల్ని పెంచండి. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కండి అని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జాతీయ స్థాయిలో బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ స్పోర్ట్స్ కూడా సూర్యలంక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ అంటూ ఉంటారు, సూర్యలంకని అద్భుతంగా చేయాలని చెప్పే లక్ష్యంతో ఆ సూర్యలంకని ఈరోజు 100 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ కూడా జెట్ స్కీయింగ్, పారాగ్లైడింగ్, ఆల్టర్నేట్ వెహికల్స్ అన్ని కూడా తీసుకురావడం, అలాగే అయితే 3 5 స్టార్ హోటల్స్ రాబోతారు, రిసార్ట్స్, వాటికి కూడా అభినందిస్తుంది. అతి త్వరగా గ్రౌండ్ బ్రేకింగ్ కూడా మళ్ళీ టూరిజం మంత్రి గారు తప్పకుండా వస్తారు. ఇక్కడ అద్భుత టీం కూడా అద్భుతంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు అవ్వచ్చు, టూరిజం చైర్మన్ అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా అద్భుతంగా టీం వర్క్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా మా టూరిజం మంత్రి గారు అయితే ఎక్కడ క్షణం కూడా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా పూర్తిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆచరణమయ్య ఈ క్షేత్ర స్థాయిలో అమలు చేయడం కోసం కృషి చేస్తారో వాళ్ళు ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఒక బ్రాండ్ తప్పకుండా ఏదైతే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, శ్రీలంక పోతారు బీచ్ చూడడానికి, అదే ఇంకెక్కడ పట్టాయా పోతారు, అలా ఇంకొక అక్కడ కాకుండా తప్పకుండా శ్రీలంక అంటే బాగుంది. కుసుమ ఐలాండ్ కూడా వే ఫార్వర్డ్ రాబోయే తప్పకుండా లక్ష్యంతో అందరూ గోవాలకు వెళ్ళకుండా షూటింగ్ కావచ్చు, అదే పేదవాళ్ళు ఏదే ఈవినింగ్ ఆహ్లాదకరమైన వాతావరణం గడపాలని కోరుకుంటారో అక్కడికి సదుపాయాలు కల్పించే విధంగా షాపులు మంచి రూల్స్ ఇవ్వచ్చు, ఫిష్ పాయింట్స్ అవ్వచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అవ్వచ్చు, రకరకాల. మరి ముఖ్యంగా ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు చదువుతూ ఇక్కడ హెలిపోర్ట్ కూడా రావాలని ప్రయత్నం చేస్తాను. హెలిపోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది. అది కూడా 15 కోట్ల రూపాయలతో హెలిపోర్ట్ ఉంటుంది. అప్పుడు ధనికులు కూడా ఇక్కడ దిగచ్చు. అలాగే పేదవారికి రైడ్ కూడా ఆస్వాదించే విధంగా ఒక కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తాము. తప్పకుండా అన్ని కూడా సూర్యలంకలో మేము తప్పకుండా చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను నిలువున ముంచేస్తుందని, ఆక్వా రంగాన్ని
కుప్పకూల్చుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదినేని ప్రసాదరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని ప్రభుత్వ పెద్దలు ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెల ఫీడ్ కంపెనీల నుంచి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నాయని, అందుకే ధరల పెంపును అడ్డుకూడదని విమర్శించారు. తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కౌలు శ్రీనివాస్, భీమవరం ఉండి నియోజకవర్గాల ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, పివిఎల్ నరసింహరాజు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమబాల, మేడిద జాన్సన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు పాల్గొన్నారు. ఉత్పత్తి చేసి కష్టపడి తయారు చేస్తే రైతుకు మిగిలేదు లేదు. ఇవాళ లీజులు, కరెంటు అన్ని ఖర్చులు పెరిగినాయి. ఇవన్నీ చూస్తే రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ ఒక పక్క ఎక్స్పోర్టర్ చూస్తే ఎక్స్పోర్టర్స్ ఏమో సిండికేట్ అయ్యి వారికేమో అమెరికా సుంకం అంటారు కంచేపు, ట్రంప్ సుంకం అంటారు కంచేపు. మీరు డొమెస్టిక్ మార్కెట్లో అమ్మేటువంటి రేటు కూడా అమెరికా సుంకాన్ని మీరు చూపిస్తూ తగ్గించడం ఎంతవరకు సమంజసం? అమెరికా సుంకాలు తగ్గినాయి, మీరు ఎంత పర్సెంటేజ్ తగ్గించారు? మీరు అవి తగ్గినప్పుడేమో ఎవరో మాట్లాడరు, లేదు 3 సరుకులు తగ్గినప్పుడు రేట్లు తగ్గించరు. మీరు ఇప్పుడు మటుకి ఇవన్నీ చూపించి మరి రైతుల మీద భారం పడే విధంగా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఈ ప్రభుత్వ వైఫల్యం అని పూర్తి స్థాయిగా రైతుల తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు చెప్పండి, ఈ 2 సంవత్సరాల్లో ఒక్క రైతుకి మీరు ఎక్కడన్నా కరెంటు కొత్త మీటర్స్ కానీ మీరు కనెక్షన్ ఇచ్చారా? సబ్సిడీ మీరు అందరికీ వర్తిస్తామన్నారు, ₹1.5 కరెంటు. ఎకరాల లెక్క కాదు, ఇంకా ఆ లెక్క లేదు, మొత్తం అందరికి ఇచ్చేస్తామన్నారు. ఆక్వాజోన్ లేదు, నాన్ ఆక్వాజోన్ లేదు, మొత్తం అందరికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఎందుకు మీరు దీని మీద ఎవరో మాట్లాడలేదు? పైగా మీకు ముడుపులు ఇస్తున్నారని ఒక పక్క ఫీడ్ యాజమాన్యానికి సహకరిస్తా ఉన్నారు. మొన్న ఫిబ్రవరి నెలలో 4,000 రూపాయలు పెంచారు, ఈ రోజున 12,000 పెంచారు. సుమారు టన్నుకి 16,000, అంటే 20% పైగా మీరు ఇవాళ మేత రేట్లు పెంచి రైతుల్ని పొట్టన పెట్టుకోబోతూ ఉన్నారు మీరందరూ కూడా. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఉందో, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. భీమవరం అంటే ఒక ఆక్వాగా మంచి పేరు గాంచిన ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో అనేక మంది మరి ఆక్వా రంగానికి సంబంధించిన రైతులందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఆక్వా రైతుల పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి మనం గమనించినట్లయితే, నిజంగా ఆక్వా జోన్లో ఉన్నటువంటి వారందరికీ, నాన్ ఆక్వా జోన్లో ఉన్నటువంటి అందరికి కూడా ₹1.5 కరెంట్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం, మరి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అని చెప్పారో దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు పోయిన తర్వాత మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించడం. ఆ సర్వేలో దాదాపు ఇంకా 14,000 ఆక్వా రైతులకి మనం ₹1.5 కరెంటు సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వమే తేల్చడం జరిగింది. ఈ కల్చర్లో కేవలం డిసీజెస్, ఏదైనా కల్చర్ చేయాలంటే ఇవాళ రైతులు చాలా ఇబ్బందిమైన పరిస్థితి. డిసీజెస్ తట్టుకుని ఈ సీజన్గా ఒకేసారి ఈ పట్టుబడికి వచ్చే పరిస్థితుల్లో ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఓ సిండికేట్ అయ్యి రైతు అమ్ముకునే పరిస్థితుల్లో ధరను తగ్గించడం, తర్వాత ధరను పెంచడం సాధారణంగా చూస్తూ ఉన్నాం. కేవలం రైతు చేతిలో ఉన్నని చెప్పు రైతు నిలబెట్టుకుని ఒక 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు దాచుకునే పరిస్థితి ఉండదు. సీజన్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా అది పట్టుబడి చేయవలసిందే. అటువంటి రైతుని యొక్క నిరాధార పరిస్థితిని తీసుకుని ఎక్స్పోర్టర్లు అందరూ కూడా సిండికేట్ అయ్యి
రైతుని దెబ్బ కొడుతున్న విషయం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో ఈ రోజున ఫీడ్ సంబంధించినటువంటి వారందరూ ఒక సిండికేట్ అయ్యి ప్రభుత్వాన్ని వారి చేతిలోకి తీసుకుని ధరలు పెంచటం. మన రాష్ట్ర కోస్తా ఏరియాలో ముఖ్యమైన జీవనాధారమైన ఆక్వాకల్చర్ ఈరోజు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఒక పక్క వైరస్, అలాగే పంట వచ్చిన తర్వాత అమ్మాలంటే మరి ఎక్స్పోర్టర్స్ పంట వచ్చే టైంకి రేటు తగ్గించి రైతుల దగ్గర చౌకగా కొనడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయటం. ఈ బాధలు ఉండగా ఇప్పుడు మరి ఫీడ్ కూడా సుమారు 10,000 నుంచి టన్నుకి 10,000 నుంచి 12,000 పెంచడం అంటే రైతుల మీద అధిక భారం పడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న రైతులందరూ కూడా మరి ఆస్తులు తాకట్లు పెట్టి, పుస్తులు తాకట్టు పెట్టి చిన్న చిన్న రైతులు మరి ఇవన్నీ లీజుకి తీసుకుని మరి ఇలా కరెంటు సబ్సిడీ కూడా లేకుండా రిస్క్తో వ్యాపారం చేసి వేరే దారి లేక మరి దీంట్లో చేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత వైసీపీ హయాంలో జగనన్న ఇల్లు పేరిట వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోచుకున్నారని పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 35,000 గృహాలు ఉంటే వైసీపీ హయాంలో ఒక్క పొద్దుటూరులోనే 23,000 మందికి జగనన్న ఇంటి పట్టాలు అందజేశారని, వీరిలో చాలా మంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కో ఎకరాకు 10 లక్షల చొప్పున అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు సుప్రసాద్ రెడ్డి లంచం తీసుకుని జగనన్న కాలనీలకు భూమి కొనుగోలులో కోట్ల రూపాయల ప్రధానం దోచుకున్నారని విమర్శించారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో 23,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్టుగా భూములు కొనుగోలు చేసి 23,000 మందిలో 18,000 మందికి మాత్రమే ఇల్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఇళ్ల స్థలాలు నిర్మించే దానికోసం భూములు కొనడం జరిగింది. 10 ఎకరా ఎంత ఎకరా కొంటే ఎకరా మీద 10 లక్షలు కమిషన్ వస్తుందనే ఉద్దేశం. అప్పుడు ఎమ్మెల్యే గారు భూములు కొని ప్రతి ఎకరా మీద 10 లక్షల రూపాయలు తీసుకొని లబ్ధిదారుల లిస్టు 23,000 లబ్ధిదారుల లిస్టును ఓటర్ లిస్టు పెట్టుకొని ఓటర్ లిస్టు ద్వారా రాయడం జరిగింది. తర్వాత మళ్ళా ఇల్లు మంజూరు చేయడంలో ఆయనకు కాంట్రాక్ట్ కు సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారుడు సొంతమే కట్టుకోవాలి కాబట్టి అట్లా కట్టుకోలేకపోయిన వాళ్ళ ఇళ్ళన్నీ కాంట్రాక్టర్ ద్వారా ఇచ్చినాడు. వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, వినాయక కన్స్ట్రక్షన్, వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, మునిశేఖర్, వినాయక కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్, గుర్రం రవి ట్రాన్స్పోర్ట్, ఈ మాదిరిగా ఇళ్ళన్నీ ఇచ్చినారు. ఇలా ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు 11 మంది కాంట్రాక్టర్లను ఆయన ఎన్నిక చేసి ఇల్లు ఎవరైతే కట్టుకోలేకపోతున్నారో సొంతంగా కట్టుకునేది ఏదో 500-600 100-150 మంది కట్టుకున్నారు. మిగతా కట్టుకునే వాళ్ళందరూ ఎవరు అక్కడ చేరుకోవడంలే. వీళ్ళందరినీ కాంట్రాక్టర్లను ఆయన ఎన్నిక చేసినాడు. ఆ ఎన్నిక చేసిన కాంట్రాక్టర్లలో వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ అనే అతను వాళ్ళ కాంట్రాక్టర్, అతను KL సుబ్రహ్మణ్యం అనే అతను ఏఈ ఫ్రమ్స్ డిఈ. ఇతను ₹1 కోటి స్టీల్ అమ్మేసినాడు. మార్కెట్ యార్డ్లో ఉండబడిన ₹1 కోటి 2 కోట్ల రూపాయల స్టీల్ను ఈరోజు పోయి గోడౌన్ తెరిచి చూస్తే ₹1 స్టీల్ లేదు. దీనికి దానికి KL సుబ్రహ్మణ్యం అని ఏఈ డిఈ 2 అతనే. ఈ కాంట్రాక్టర్ ద్వారా ఇతను అమ్మేసినాడు. సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా ఇది అమ్ముకోవడం అనేది జరిగింది. ప్రభుత్వ డబ్బును దోచేయడం జరిగింది. 18,000 ఇళ్లలో ఒక్క చోట నేను అన్ని కాలనీలు తిరిగినాను. చిన్న శెట్టిపల్లి రోడ్లో ఉండే చోట ఒక 55 మంది 60 మంది ఉన్నారు. రామేశ్వరం కాలనీలో ఒక్కడు కూడా లేడు, ఒక్కరేమో ఉన్నారు, ఎవరు లేరు. అదే మాదిరిగా మన మీనాపురం కాలనీలో ఒక 50 మంది 60 మంది ఉన్నారు. నేను అన్ని కాలనీలు చూసిన మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంటు ఊరికి లాగినారు, వాళ్ళకు వీధి లైట్లు లేవు. ఈ పరిస్థితుల్లో ఈ జగనన్న కాలనీలు అన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. దీంట్లో ఇల్లు కట్టుకోకుండానే ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఇల్లు కట్టుకోకుండానే బిల్లులు తీసినారు. కొంత మాత్రం కొన్ని ఇళ్ళు కట్టినారు, కొన్ని ఇళ్ళు కట్టకుండానే బిల్లులు తీసుకోవడం జరిగింది. ఈయన టైంలో ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లే వీళ్ళందరూ. మరి ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లలో బిల్లులు కట్టకుండానే ఇల్లు తీసుకొని ఇల్లు కట్టేదానికి బిల్లులు ఇచ్చేదానికి సిఫారసు మాజీ ఎమ్మెల్యే గారు ఎంత లబ్ధి పొందినారు. మరి బిల్లు ప్రభుత్వ అధికారులు జనరల్గా ఇల్లు కడితే బిల్లులు ఇస్తూ ఉంటారు. మరి ఇల్లు కట్టకుండానే బిల్లులు ఇచ్చినారంటే మరి మన మాజీ ఎమ్మెల్యే గారి చెప్పిన కారణంగానే ఇచ్చినామని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. రికార్డెడ్గా వాళ్ళు చెప్పమంటారు కానీ చెప్పలేరు. కానీ ఒకటే రికార్డెడ్గా చెప్పేది ఏముంది, నీకు
ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకున్నాడు నీ కాంట్రాక్టర్ అంటే నువ్వు ఊరుకుంటావా? నీకు దాంట్లో లాభం ఉంది, లబ్ధి పొందుతున్నావు, లక్షల కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నావు కాబట్టి బిల్లులు ఇప్పిస్తున్నావు. లేకపోతే ₹1 ఎవడన్నా గతంలో పొద్దుటూరులో బిల్లు చేసుకుని నీకు తెలియకుండా చేసుకునే దానికి అవకాశం ఉందా? ₹1 స్టీల్ అమ్మిన దాంట్లో నీకు భాగం లేకపోతే స్టీల్ అమ్ముతాడా నీకు తెలియకుండా? మార్కెట్ యార్డ్ గోడౌన్లోనే పబ్లిక్ గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ గోడౌన్లు వాళ్ళకి బాడిగలకి ఇచ్చిన దాంట్లో పెట్టుకున్నారు. బాడిగలకి ఇచ్చిన దాంట్లో నుంచి పబ్లిక్ రాత్రులు దొంగతనంగా అమ్ముకున్నారు. లేదు పబ్లిక్గా ఎత్తుకొని పోయినా కూడా కన్సల్ట్ ఇంజనీర్ వచ్చి తీసుకుపోతున్నాడు కాబట్టి ఎవరు అడిగేవారు కూడా ఉన్నారు. కాబట్టి మాదిరిగా కోట్ల రూపాయలు నీ యొక్క కాంట్రాక్టరు నీకు సంబంధించిన ఉద్యోగి ₹1,00,00,000 అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చేసుకుంటా అంటే నాకేదో నీతివంతు నేనే చెప్తా ఉన్నావు. పొద్దుటలో నేను ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదంటావు. అమ్మా నాయన దేవుళ్ళందరి మీద పెడతావు. ఒక స్వచ్ఛమైన నీతివంతునిగా నేను పొద్దుటూరు ప్రజల్లో ఉండాలనేది చెప్తావు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.